హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ రైస్ రెసిపీ ఒకటి షేర్ చేసుకోబోతున్నాను. తోటకూర రైస్ అన్నమాట. సో పిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టొచ్చు, చక్కగా తినేస్తారు. సో రైతా మంచి కాంబినేషన్ అనమాట ఈ రైస్కి. సో బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది కదండి ఈ తోటకూర తింటే. సో పిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలు నో చెప్పకుండా చక్కగా తినేస్తారు. ట్రై చేసి చూడండి. ప్రాసెస్ ఏంటంటే, ముందుగా తోటకూర కట్ చేసుకొని ఉంచుకోవాలి. కడిగేసుకొని టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ చిన్న మీల్ మేకర్స్ తీసుకున్నాను. చిన్నవి అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, బాగా బుల్లివి, అవి ఉడకబెట్టి ఉంచుకున్నాను. సో ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేశాను. దానిలోకి కొంచెం నెయ్యి యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు అది కరిగిన తర్వాత నెయ్యి, పలావ్ దినుసులు యాడ్ చేస్తున్నాను. సో పలావ్ దినుసులు వేగనిస్తే మంచిగా మంచి వాసన రైస్కి పడుతుంది. సో ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి, పచ్చిమిర్చి వేసి కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా కుక్ అవ్వాలండి. సో ఆనియన్స్ చక్కగా కుక్ అయితేనే రైస్లోకి బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం కుక్డ్ రైస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచిగా వేగనివ్వాలి ఆనియన్స్. దీనిలో కొంచెం పసుపును సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ బాగా వేగినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూర, ఒక 3 టమాటాలు తీసుకున్నాను, అవి కూడా వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటన్నిటితో కలిపి కుక్ చేసుకోవాలి. మనం ఎప్పుడూ కూరలు చేసుకుంటూనే ఉంటాము, పప్పు, ఆకుకూర పప్పు అలాగా. సో రైస్ కూడా ఇలా చేసుకొని చూడండి, బాగుంటుంది. సో తోటకూరతో పాటు టమాటాలు కూడా కలిపి కుక్ చేసుకోవాలి. ఉడకబెట్టిన మీల్ మేకర్స్ని ఒకసారి పిండేసి యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీల్ మేకర్స్ కూడా ఆ మసాలాలతో కలిసి కుక్ అయితే మంచి ఫ్లేవర్స్ దానికి పడతాయి అన్నమాట. సరిపడినంత కారం వేసేసి ఒకసారి కలుపుకోవాలి. క్లోజ్ చేసుకొని చక్కగా అవన్నీ చక్కగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా టమాటాలన్నీ మగ్గిపోయినాయి. సో ఈ స్టేజ్లో వచ్చేసి మసాలాస్ యాడ్ చేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి ఇలా పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేస్తున్నాను. లేకపోతే ఎండు కొబ్బరి పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. డ్రై కోకోనట్ పొడి పౌడర్ లోపల అయినా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాగా పేస్ట్ లాగా యాడ్ చేశాను అనమాట. కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, చిటికెడంతా. సో ఒకసారి మసాలాలు కూడా కలిసిపోయేలాగా కుక్ చేసుకోవాలి. సో నూనె కనపడుతుంది చూసారా, చక్కగా నూనె పైకి తేలింది, మంచిగా కుక్ అయిందనమాట ఈ ఆకు అంతా మసాలాలతో. సో మీకు నచ్చితే చిటికెడంతా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను ధనియాల పొడి యాడ్ చేశాను. సో ఈ స్టేజ్లో మంచిగా కుక్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళకి రైస్ సపరేట్గా, కర్రీ సపరేట్గా ఇస్తే కలుపుకొని తినడం రాదు కదా. సో ఒకవేళ మన పిల్లలు స్కూల్కి వెళ్ళే స్టేజ్లో ఉంటే ఇలాగ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసాను. సో అది కూడా వేసేసుకొని ఒకేసారి కలుపుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేయకూడదండి. ఆ రైస్కి ఆ మసాలాలన్నీ పట్టేదాకా మనం ఒక సిమ్లో పెట్టేసి మూత క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఆ మసాలాలన్నీ చక్కగా రైస్కి పడతాయి అన్నమాట. కొంచెం నిమ్మరసం యాడ్ చేశాను. ఒక లెమన్ మొత్తం స్క్వీజ్ చేశాను అనమాట. అలాగా నిమ్మరసం కూడా యాడ్ చేసి దింపుకునేటప్పుడు నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది.
చక్కగా మనం ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా కుక్ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో రైస్. ఇప్పుడు అంతా చక్కగా ఫ్లేమ్ లోలో పెట్టుకున్నాం కాబట్టి చక్కగా రైస్కి పడుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా ఇష్టంగా తినేస్తారు పిల్లలకి. మన ప్రోటీన్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది, ఎందుకంటే మీల్ మేకర్ యాడ్ చేసాం కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Please like, share, comment our videos.